ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం చూస్తున్నది జెరూసలేం పట్టణం. ఇదంతా జెరూసలేం పట్టణం. మేము జెరూసలేం వచ్చి ఒలీవల కొండ దగ్గర ప్రేయర్ టవర్ ముగించుకుని వెళుతూ ఒక కాఫీ షాప్ దగ్గర ఆగి ఈ వీడియో తీసుకోవడం జరిగింది. ఇదంతా కనిపించేదంతా జెరూసలేం పట్టణం. ఆ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చాక ఒక వీడియో మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక ఒలివ చెట్టు. ఇది ఒక రానుతో ఉన్నటువంటి ఒలివ చెట్టు. మనం యెరూషలేం పట్టణంలో ఉండి దూరాన ఉన్నటువంటి ఒక ఎడారి ప్రాంతం లాంటి ఒక ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. అదే సొదొమ గొమొర్రా పట్టణాలు. కాలిపోయిన తర్వాత ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇది ఇజ్రాయెల్ దేశం. జెరూసలేం ఎంత పచ్చగా ఉన్నదో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా కాలిపోయి బూడిదిగా ఒక ఎడారిగా ఇసుకతో కనపడుతుంది. కనుచూపు మేర అంతా మీకు కనిపిస్తున్నదంతా కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు. గడ్డి మొలక కూడా అక్కడ లేకుండా నేటికి ఆ విధంగా ఆ పట్టణాల స్థితి మనకి కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము అనేటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. అబ్రహాము వెంట వచ్చిన ఆయనే లోతు. దేవుడు వాగ్దానం చేసిన విధంగా అబ్రహాముని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళిపోవటం జరిగింది. సొదొమ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు దాన్ని అగ్ని గంధకాలతో కాల్చివేయటం జరిగింది. నేటికి అది ఈ విధంగా ఉంది. ప్రభువా కడలేని మా గాథ వినవా. ప్రభువా ఇకనైనా మా జాలి కనవా. ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన. ఈ విధంగా కాలిపోయినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు నేటికి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము ఆగలేదు, కానీ ఈ యొక్క పట్టణాలు దాటుకుని మేము డెడ్ సీకి వెళ్ళడం జరిగింది. తరువాత దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా దర్శించాలని అనుకుంటున్నాం. అందరికీ వందనాలు. బాయ్.